హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా రివ్యూ. ప్రస్తుతం అయితే మనతో దాసరి పద్మ ఎవరైతే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంబంధించిన సతీమణి దాసరి పద్మ మనతో ఉన్నారు హాస్పిటల్లో. అయితే అసలు ఏం జరిగింది ఏంటి, అసలు పొద్దున ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు చాలామంది కూడా పృథ్వీరాజ్కి అయితే చాలా ఫోన్ కాల్స్ పెట్టి బెదిరిస్తున్నారు. తల్లిని అంటే ఎవరైతే పృథ్వీరాజ్ తల్లిని కూడా చాలా ఆ బండ బూతులతో కూడా తిడుతూ ఉన్నారని మనకైతే పృథ్వీరాజ్ అయితే చెప్పారు. అయితే చాలా తీవ్ర ఆవేదనతో చాలా మనోవేదనతో అయితే మనతో దాసరి పద్మ అయితే మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటంటే. పద్మ గారు చెప్పండి, అంటే ఈరోజు ముఖ్యంగా అంటే హాస్పిటల్లో అంటే ఇప్పుడు ఎలా ఉంది పృథ్వీ గారికి, అంటే ఎన్ని గంటలకు మార్నింగ్ ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? అంటే ఆయనకి నైట్ నుంచే చాలా నీరసంగా ఉంటుందండి. ఆయనకి హై షుగర్ ఉంది. డాక్టర్స్ నవీన్ రెడ్డి గారి దగ్గరే మాకు ఎప్పటి సంవత్సరాల నుంచి చూస్తున్నారు. హై బీపీ ఎక్కువైపోయింది, 390 380 ఉందని చెప్పారు. దానికోసం ట్యాబ్లెట్లు వాడుతున్నారు. బీపీ లో అవుతుంది, హై అవుతుంది, బీపీ హై అవుతుంది, లో అవుతుంది. సో అవన్నీ నేను ట్యాబ్లెట్లు వేసుకుంటూ అన్నీ కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నా. నిన్న అక్కడికి వెళ్ళారు ప్రోగ్రామ్కి. మొన్న వెళ్ళిన కాడ నుంచి ఈ ట్రోలింగ్ సర్లే తగ్గిపోతుంది, అవి చిన్న చిన్నవి సినిమాలలో వస్తుంటాయి పోతుంటాయి కామనే కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఏంటంటే ఇది మరీ చాలా పెద్దగా అయిపోతుంది. ఇందులో తప్పేముందో, అసలు పృథ్వీరాజ్ గారు తప్పు ఏం చేశారో మాకైతే అసలు అర్థం కావట్లేదు. 11 అన్నందుకే అంత కోపం వస్తే ఇంకా 11 అన్న అక్షరం మనం వాడకూడదా? అది నాకు అర్థం కావట్లేదు. 11 అన్న దానికే అంత కోపం ఎందుకు ఇంత ట్రోల్ చేయాలి? ఒక అమాయకుడిని పట్టుకొని ఇంత హింసిస్తే ఆయనకి ఏమన్నా అవుతే ఇప్పుడు ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ వచ్చేసి మాకు న్యాయం చేస్తారా? మేడం చెప్పండి, అంటే అసలు ఈరోజు ఎన్ని గంటలకు జాయిన్ అయ్యారు, అసలు ఏం జరిగింది ఏంటి చెప్పండి. నైట్ నుంచి అయితే ఫోన్లు బాగా వస్తున్నాయి సార్. నైట్ నుంచి చాలా బాగా ఫోన్లు వస్తున్నాయి. ఒక్క ఫోన్ అయిపోయాక ఇప్పుడు అసలు గ్యాప్ లేదు, ఫోన్లు వస్తూనే ఉన్నాయి, బెదిరిస్తూనే ఉన్నారు. నేను అది చేస్తాం ఇది చేస్తాం చంపేస్తాం అని. ఇంకా మీ అమ్మ గురించి బూతులు మాట్లాడుతున్నారు. తర్వాత మా గురించి పెళ్ళం లేదు, చెల్లె లేదు, తమ్ముడు లేదు, అందరినీ బూతులు మాట్లాడేస్తున్నారు. ఒక్కొక్కడైతే నువ్వు ఎక్కడనో తెలుసుకొని వచ్చి చంపేస్తాం రా అంటున్నారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ అయితే చాలా వస్తున్నాయండి. సరే మరి పద్మ గారు, పృథ్వీరాజ్ గారు 11 మేకలు అంటే ఏదైతే ఆయన లైలా ఫంక్షన్లో ఏదైతే చెప్పారో అది చాలా వివాదాస్పదంగా అయితే మారింది. సోషల్ మీడియాలో కూడా పృథ్వీరాజ్ని టార్గెటెడ్గా బాయ్కాట్ లైలా అని కూడా ఇప్పుడైతే చేస్తున్నారు. అంటే పృథ్వీరాజ్ 11 మేకలు ఏదైతే అన్నారో అది చాలా తీవ్రమైన అయితే చర్చ, అంటే ఇప్పుడు బయట మీడియాలో అయితే తీవ్రమైన చర్చగా నడుస్తుందండి. అంటే ఇప్పుడు పృథ్వీరాజు ఆ మాట అని ఇప్పుడు వైసీపీ నుంచి చాలా మంది కూడా దాడులు చేస్తున్నారు, ఫోన్ కాల్స్ నుంచి అంటున్నారు. ఏం చెప్తారండి? 11 మేకలు అంటే వాళ్ళు మేకలండి, మేకలు కాదు కదా. మేకలకే కోపం వస్తుంది, మనం మనుషులం. 11 అన్న అక్షరం లైఫ్లో మాట్లాడొద్దా? ఇంకా 11 అన్న సినిమాలో డైరెక్టర్ ఎలా చెప్తే యాక్టర్ అలా చేస్తారు. అంతేగాని నువ్వు 11 మాట్లాడతావు, 12 మాట్లాడతావు, అంత మాత్రాన 11 మాట్లాడతావు, నువ్వు నా గురించే మాట్లాడావని చెప్పేసి మీరెందుకు మేకల్లాగా మాట్లాడుతున్నారు? మీరు మనుషులు, మేకలు కాదు. మేకలు అయితేనే రోషం రావాలా కదా. వాళ్ళని ఎవరు ఏమనలేదు. సినిమాలో డైరెక్టర్తోని చెప్తున్నాడు ఈయన, చూడండి డైరెక్టర్ గారు మాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నేను చాలా బాగా యాక్ట్ చేశాను, చూడండి సుమా గారు, చూడండి డైరెక్టర్ గారు అని చెప్పి వాళ్ళకి చెప్పుకుంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళకి చెప్పలేదు కదా. వాళ్ళకి ఎందుకు ఇంత కోపం వచ్చి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? నన్ను, నా పిల్లల్ని, నా చెల్లెల్ని, మా తల్లి దగ్గర నుంచి వాళ్ళు తీస్తున్నారు. ఎంత మాత్రం న్యాయం కాదు పద్మ గారు. చాలా అంటే ఎన్ని గంటలకు కాల్ స్టార్ట్ అయ్యాయి, హెల్త్ అసలు ఏమైంది చెప్పండి. 3 గంటల నుంచి ఫోన్లు స్టార్ట్ అయినాయండి. ఫోన్ల మీద ఫోన్లు, మేము ఒకరి తప్ప ఒకరు ఎత్తుతూనే ఉన్నాము. తర్వాత ఆయనకు బీపీ షుగర్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. సో కింద పడిపోయారు. నాకు టెన్షన్లో వచ్చి నాకు దగ్గరలో ఉన్న మా అన్నయ్య వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్లు చేశాను. ఫోన్లు చేసిన తర్వాత బీపీ హై అవుతుంది, లో అవుతుందని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ కూడా వాళ్ళు వచ్చి చెప్పారు, ఇలాగా షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకు అవ్వట్లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చారు, తెల్లారిపోయింది. ఇక తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము అంతే. అంటే కాదు, ఇప్పుడు మెయిన్గా పృథ్వీరాజ్ గారు అంటే ఆ రోజు ఏదైతే స్టేజ్ మీద ఆయన మాట్లాడారో ఆ తర్వాత కూడా అంటే ఎక్కువగా 38% పృథ్వీరాజ్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ ప్రతి సినిమా వేడుకల్లో కూడా పొలిటికల్ రాజకీయాలు తీసుకొస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అదంతా తప్పండి, అదంతా తప్పు. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఏం చెప్పాడో ఒక యాక్టర్ అదే చేస్తారు. ఇప్పుడు ఆ యాక్టర్ ప్లేస్లో ఇప్పుడు ఎవరు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళున్నా అదే చేస్తారు. కానీ వైసీపీనే అంటున్నారు, వీళ్ళనే అంటున్నారు అని వాళ్ళు అలా థింక్ చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళని పనిగట్టుకొని వాళ్ళని మాత్రం ఎవరు ఏం అనట్లేదు. వాళ్ళు కావాలని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, పృథ్వీరాజ్ని రోడ్డు మీదకి లాగుతున్నారు. లేదండి, అసలు ఏం జరిగిందంటే పృథ్వీరాజ్ గారి నెంబర్ ఎలా వచ్చిందంటే వీళ్ళకి ట్విట్టర్లో పెట్టేశారు నెంబరు. అంటే సోషల్ మీడియా, మన వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేశారంటే
ట్విట్టర్లో పెట్టేసి పృథ్వీరాజ్ని టార్గెట్ చేసి నైట్ విపరీతమైన ఫోన్లు చేసి బెదిరించడం మొదలుపెట్టారు. అమ్మ అక్కలను తిట్టడం, తాగేసి తిట్టడం, అలాగే చంపేస్తాం, కుటుంబం మొత్తం లేపేస్తాం, ఇలాంటివన్నీ అన్నారట. అంటే ఆయన కోప్పటి ఆయన కూడా గట్టిగా అరవడం వల్ల బీపీ పెరిగి పడిపోయారు. ఈ లోపల ఫోన్ చేసింది పద్మ, అన్నయ్య ఇలా బావగారికి ఎలా అయిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి 6 గంటకల్లా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. అయినా ఏం జరిగిపోయిందని వీళ్ళు అంత అరాచకానికి మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. చాలా అన్యాయం అండి ఇది. ఒక మంచి కమెడియన్ని నోటుకొచ్చిన దుర్భాషలాడి అంటే ఆయన్ని బెదిరించేయాలని, వాళ్ళు గెలిచిన కాడి నుంచి, ఆ పార్టీ వచ్చిన కాడి నుంచి గూండాయిజం, రౌడీయిజం, ఫ్యాక్షనిజం అలవాటైపోయింది వాళ్ళకి. ఓడిపోయినా సరే వాళ్ళకి సిగ్గు రాలేదండి. ఒక వ్యక్తిని పట్టుకుని పద్వ్యూహంలో బంధించేసి బెదిరించేస్తారా? క్షమాపణ చెప్పాలంట మళ్ళీ తిరిగి. ఏం తప్పు చేశాడని క్షమాపణ చెప్పాలా? తప్పు చేసింది ఎవరు? ఇది అది కూడా ఆ చిన్న కామెంట్ కూడా పెద్ద ఏదో ఉపద్రవం అయిపోయినట్టు. ఏంటండి గోల? నాకు అర్థం కాదు. ఆ మనిషికి ఏమైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? వైఎస్ఆర్సీపీ తీసుకుంటుందా? ఇంట్లో తల్లుల్ని కూడా పచ్చి బూతులు, మామూలు బూతులు కాదంటే ఆయన చెప్తుంటే నాకే బాధ వేసింది. ఇలా జరిగింది ఒకరోజు. అసలు మామూలుగా తట్టుకోలేకపోయిన తల్లి అనేసరికి, తల్లి చచ్చిపోయి 20 సంవత్సరాలు అయింది, మీ అమ్మ వేసి అంట కదా, లంజంట కదా, అనుభూతి తట్టుకోలేకపోయాడండి ఆయన అనడం. చాలా బాధ, మాకు కూడా చాలా బాధ వేసిందండి. నేను తెలంగాణ మూవీ ఆర్టిస్టుని, జనరల్ సెక్రటరీ నేను, మా గౌరవ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు. వెంటనే మాకు ఫోన్ చేసినందుకు మన కుర్రోళ్ళంతా వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చినందువల్ల ఏ ప్రమాదం లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడండి? తల్లిని లంజ అని ఎవరని అంటారండి? తల్లి అన్నే వాళ్ళు కొడుకులు. నిజంగా చెప్తున్నాను, ఎవరు మా అత్తగారిని, నన్ను, నా పిల్లల్ని అంటున్నారో వాళ్ళు అంటారు కాబట్టి మమ్మల్ని అంటున్నారు. సంసారి బుద్ధి ఉంటుందని సామెత ఉంది కాబట్టి వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళు లాగా మాట్లాడుతున్నారు, కొడుకుల్లాగా మాట్లాడుతున్నారు అనకూడదు. కానీ ఒక సంస్కారం ఉంటుందండి, సంస్కారం ఉంటుంది. కానీ పృథ్వీరాజ్ని మాత్రం టార్గెట్ చేయడంలో వాళ్ళకి ఏమి గొప్పదనమో నాకు అర్థం కావట్లేదు. కంప్లైంట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఫోన్ కాల్స్ ఎక్కువగా చేస్తున్నారో, ఎవరైతే అంటే ఎక్కువ మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా చాలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కంప్లైంట్ చేస్తామని పృథ్వీరాజ్ గారు కూడా అంటున్నారు. అంటే ఎలాంటి కంప్లైంట్ కానీ వాళ్ళందరూ ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయా? ప్రజెంట్ ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో అంటున్నారు పృథ్వీ గారు. ఇప్పుడు మనం కంప్లైంట్లు పెట్టొచ్చు సార్, కానీ ఎవరి మీద పెడతాం? ఏ నెంబర్ మీద అని పెడతాం? ఆ నెంబర్ ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ని తీసుకెళ్ళి కంప్లైంట్లో పెడతాం. కంప్లైంట్లో పెట్టేది పెడతాం, కానీ న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఉందా? బూతులు తిట్టిన వాళ్ళు నేనే తిట్టానని వచ్చి ఎదురుగా చెప్తారా? ఎవరు చెప్పరు. నేనే బూతులు తిట్టాను, నేనే ఇది చేశానని ఎవరు చెప్పడు. ఎందుకు పృథ్వీరాజ్ని టార్గెట్ చేస్తున్నారో అది చెప్పాలి. ఈ మీడియా బ్రదర్స్కైనా సరే, చూసే అక్క చెల్లెళ్ళకైనా సరే, ఎవరికైనా అందరికీ నేను చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ ఒక్క కొడుకు అమ్మ అంటే అందరికి వస్తుంది. అది ఒక 3 గంటల నుంచి ఒక వ్యక్తిని ఇట్లా వేధిస్తుంటే అతనికి ఏమన్నా నవ్వుతే ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోవాలి? వైఎస్ పార్టీ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలా? ఇంకెవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. షూటింగ్ లేకుండా చేస్తాను ఒకడు, అసలు బతికే లేకుండా చేస్తాను ఒకడు, నీ కూతురుని తీసుకెళ్తాను ఒకడు, నీ పిల్లని తీసుకెళ్తాను ఒకడు. నీ పిల్లలని అక్కలని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడుకోబెట్టుకోని నేను మాట్లాడుతున్నా, కడుపు మండి చెప్తున్నాను. ఇంకొకసారి మా ఆడదాన్ని అవమానించి మాట్లాడితే నిజంగా నువ్వు ఆడదానికే పుట్టలేదు. ఇది ప్రస్తుత పరిస్థితి. దాసరి పద్మ అయితే తీవ్ర ఆవేదన అయితే చెందుతుంది. ఎవరైతే అంటే చంపేస్తాము, నరికేస్తాము, ఇంట్లో ఫ్యామిలీని కూడా లేపేస్తామని కూడా అని మాట్లాడుతున్నారు. ఫోన్లు చేసి కూడా అయితే దాసరి పద్మ 38 పృథ్వీరాజ్ సతీమణి అయితే చెప్పడం జరిగింది. ఆ ప్రస్తుత పరిస్థితి అయితే ఇప్పుడు చాలా అంటే ఎవరైతే ఎక్కువగా అంటే బూతులు, మెసేజ్లు చాలా తీవ్రంగా పదజాలంతో అయితే మాట్లాడుతున్నారని కూడా దాసరి పద్మ అయితే చెప్పడం జరిగింది. ఇది కెమెరామ్యాన్ నీరజ్తో మనోహర్, హైదరాబాద్, మెగా 9 టీవీ.